హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిఫ్టీ ఇవాళ కూడా సైడ్ వేస్లో మూవ్ అయిందండి. జస్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ వదిలేస్తే మిగతా అంతా రేంజ్ బౌండ్లో ఉండింది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఇది బ్రేక్అవుట్ అయ్యి 26,000 లెవెల్ని అయితే టచ్ చేసింది. అది కూడా మన లైవ్లో చెప్పాము. ఇన్ కేస్ 25,960 కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ 26 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ హై వరకు అని చెప్పేసి. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ బులిష్ మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ జోన్ని టెస్ట్ చేసి నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందండి. బట్ దానికంటే ముందు మనకి 26,000ని బ్రేక్అవుట్ చేయాలి అండ్ ఈ రేంజ్ని టెస్ట్ చేయాలి 26,022. ఇన్ కేస్ మార్కెట్ కనుక రేపు ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని రీటెస్ట్ చేసింది అనుకోండి, రీటెస్ట్ చేసి ఇలా వచ్చి మనకి పైకి వెళ్ళాలి బుల్లిష్ మూమెంట్. ఇన్ కేస్ అలా వచ్చేది ఉంటే మనకి ఫస్ట్ టార్గెట్ 26,065, నెక్స్ట్ టార్గెట్ 26,144. సో ఇది అచీవ్ అయ్యే కంటే ముందు మనకి ఇక్కడ 100 to 120 రేంజ్లో కాసేపు కన్సాలిడేషన్ జరగాలండి. అలా కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం చాలా మంచి మూమెంట్ అయితే వస్తుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఒక బులిష్ ర్యాలీ అయితే జరిగింది కదా, అలా వచ్చే స్కోప్ ఉంది. ఎందుకంటే మనకు 3 to 4 డేస్ నుండి నిఫ్టీ మొత్తం సైడ్ వేస్లో మూవ్ అవుతుంది ఈ జోన్లో. సో అది కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఈ జోన్ నెక్స్ట్ మంచి టార్గెట్స్ అయితే ఇచ్చే స్కోప్ ఉంది. బట్ అది రేపే అవుతుందా లేదంటే అప్కమింగ్ 2-3 డేస్లో అవుతుందా చూద్దాం. ఇన్ కేసు మనకి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బేరిష్ మూమెంట్ కనుక వచ్చిందనుకోండి, 25,960ని బ్రేక్ డౌన్ చేసేది ఉంటే మనకి ఫైనల్ లెవెల్ 25,388ని బ్రేక్ డౌన్ చేయాలి. అప్పుడే మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ అలా వచ్చిందనుకోండి నెక్స్ట్ టార్గెట్ 25,844 వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కన్సాలిడేషన్ లెవెల్స్ వచ్చేసి ఈ జోన్ అండి, 26,065 నుండి 25,925 వరకు కన్సాలిడేషన్ రేంజ్. ఇన్ కేసు మార్కెట్ ఈ రేంజ్లో కనుక మూవ్ అయ్యేది ఉంటే సపోర్ట్ టు రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, లేదంటే రెసిస్టెన్స్ టు సపోర్ట్ వరకైనా మనము పాసిబిలిటీ ఉండేది ఉంటే ట్రేడ్ క్యాప్చర్ చేయొచ్చు. లేదు ప్రాపర్ సెటప్ కాకుండా జస్ట్ 1 క్యాండిల్ ఇలా వచ్చిందనుకోండి, దాన్ని అవాయిడ్ చేస్తే బెటర్. Hope you like my video. Please like, share and subscribe. Thank you.